ఒకసారి అయితే ఎడిట్ చూడు. ఎలా చేయాలో సింపుల్గా నేనైతే మీకు చెప్తాను. మర్చిపోకుండా నేనైతే సేవ్ చేసుకోండి. అయితే క్యాప్కట్లోకి మీ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ దాని మీద అయితే క్లిక్ చేసి రైట్కి స్క్రోల్ చేస్తే మీకు ఫ్రీజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసిన దాన్ని ఓవర్లై చేయండి. ఓవర్లై చేసిన దాన్ని ఫస్ట్ దాని కింద అడ్జస్ట్ చేసుకొని సెకండ్ అయితే పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి కలర్ కీ ఫ్రేమ్ ఇచ్చేసి ముందైతే ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఇటు కిందకైతే లాక్కోవాలి. ఇలా చేసిన దాన్ని అయితే ఆటో రిమూవల్ అయితే చేయాలి. మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళి స్ట్రోక్ అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక సాలిడ్ స్ట్రోక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సెకండ్ దాని మీద అయితే క్లిక్ చేసి కింద యానిమేషన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు విషయాన్ని కనిపిస్తుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంతే.